హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియో బెండకాయ కర్రీ. అది పచ్చి కొబ్బరి పచ్చిమిరపకాయలు వేసి కాంబినేషన్ అనమాట. దీనికి కరివేపాకు, ఎండుమిర్చి, ఎల్లిపాయలు, తిరువాతకి పచ్చి కొబ్బరి పచ్చిమిరపకాయలు మనం ఇప్పుడు మిక్సీకి వేసుకుందాం. ఇప్పుడు మనము పచ్చిమిరపకాయలు పచ్చి కొబ్బరి మిక్సీకి వేసుకుందాం. అలాగే దీంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాం. తగినంత సాల్ట్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు కొబ్బరి కూడా మనం మిక్సీకి వేసేసుకున్నాము. ఇప్పుడు బెండకాయని తర్వాత వేసుకుందాం. ఇప్పుడు బెండకాయకి 2 స్పూన్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకున్నాను నేను. ఇప్పుడు తర్వాత వేసుకుందాం. తగినంత ఆయిల్ వేసుకోండి మీరు. ఉద్దిబ్యాళ్ళు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ ఆవాలు, ఎల్లిపాయలు, ఒట్టిమిరపకాయలు, కరివేపాకు కలిపి వేసేసుకోవాలి. ఇప్పుడు బెండకాయని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. తర్వాత దీన్ని మనం కలుపుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక 5 to 8 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గనించుకోవాలి. ఇలా అప్పుడప్పుడు మధ్యలో ఇలా కలుపుకోవాలి, లేదంటే మాడిపోతాయి. ఇలా స్లైసెస్గా కూడా బాగా కట్ చేసుకోండి. మళ్ళీ దప్పగా కట్ చేసుకుంటే రాదు కర్రీ బాగా. పచ్చి కొబ్బరి పచ్చిమిరపకాయలు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. నేను అలాగే బెండకాయ అయితే 3 ఐటమ్స్ చేసినట్టు. ఇప్పుడు నేను నా ఛానల్లో చూస్తే ఇది మీరు చూడండి, బెండకాయ 3 రకాలు చేసినాను. ఇంకా కావాలంటే మీరు అడగండి, ఇంకా దండిగా ఐటమ్స్ వస్తాయి నాకు బెండకాయతో. ఇలా కలుపుతూ చేసుకోవాలి. 70% కుక్ అయింది బెండకాయ. ఇప్పుడు మనము కొబ్బరిని యాడ్ చేసుకుందాం. కొబ్బరి పచ్చిమిరపకాయలు మిక్సీకి వేసుకున్నాం కదా, అది యాడ్ చేసేసుకుందాం. మనం కారం తినేవాళ్ళు బాగా కారం ఎక్కువ వేసుకోండి, పచ్చిమిర్చి తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. ఇది చపాతీకి, రైస్, పప్పు రైస్కి బాగుంటుంది సైడ్ డిష్గా. మా ఇంట్లో మా అత్తమ్మ జాస్తి ఇలానే చేస్తారు చపాతీకి. ఇప్పుడు ఒక 20% కుక్ అవుతే చాలు, మనకి రెడీ అయిపోయినట్లు బెండకాయ. 20% ఇంకా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని కుక్ చేసుకుందాం. ఇప్పుడు మనము బెండకాయ అయిందో లేదో చూద్దాం. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ చేసుకోవాలి, లేదంటే మనం కొబ్బరి వేసినాం కదా అడుగంటుతుంది. మనకి పర్ఫెక్ట్గా కుక్ అయ్యింది. ఇప్పుడు బెండకాయ ఆఫ్ చేసేసుకుందాం స్టవ్ని. బెండకాయ కర్రీ పచ్చి కొబ్బరి కాంబినేషన్ సూపర్ ఉంటుంది. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి ప్లీజ్.